ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసం ముగిసిపోయి పాల్గొన మాసం ప్రారంభమైపోయింది. మార్చి 19 వరకు పాల్గొన మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి అవతరణ, పాండవులు జన్మించిన మాసం, అలాగే చంద్రుడు జన్మించిన నెల, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలోనే ఎంతో మంది దేవతలు జన్మించారు. ఇంతటి శక్తివంతమైన పాల్గొన మాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారు. ఈ మాసంలో చేసే పూజలకు, అలాగే కొన్ని అద్భుతమైన పరిహారాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. పాల్గొన మాసం విశిష్టత, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో తులసి మొక్కకు ఖచ్చితంగా పూజ చేయాలి. ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు. ఈ నెలలో చేసే తులసి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ పాల్గొన మాసంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే అని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితాంతం అఖండ రాజయోగాన్ని అనుభవిస్తారు. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకుల మాలను కట్టండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సాధారణంగా మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడు ముందు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తాము. అయితే ఈ పాల్గొన మాసంలో పూజలు చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఎవరైతే పాల్గొన మాసంలో 2 దీపాలను వెలిగిస్తారో అలాంటి కుటుంబానికి సమృద్ధిగా సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపారాధన చేయాలి. పాల్గొన మాసంలో 5 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే త్వరగా కుబేరులు అవుతారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అయితే ఈ పాల్గొన మాసంలో మీ బీరువా పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ బీరువాలో ఉన్న ధనం రెట్టింపు అవుతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ఈ పాల్గొన మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ పాల్గొన మాసంలో వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి. ఈ నెల రోజులు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోకి కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకోండి. పాల్గొన మాసంలో చీపురు కొంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ మాసంలో గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కళ్ళు ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్య మూలను పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అలాగే కుటుంబ సమస్యలు తీరిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించండి.
వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి పాల్గొన మాసంలో ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరి సంపదలు చేకూరుతాయి. అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. పసుపు చాలా శుభ సూచకం. ఈ పాల్గొన మాసంలో ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించాలి అంటే శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి ధనాన్ని తీసుకువస్తుంది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.